ఈరోజు నంద్యాల పట్టణంలో పట్టపగలు మా దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడం, ఇది ఎక్కడి సంస్కృతి అని అడుగుతున్నాం. ఈరోజు భారతదేశంలో మీరందరూ ఒకసారి గమనిస్తే మన స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు, మన సంఘ సంస్కృతుల విగ్రహాలు, ప్రజల శ్రేయస్సు కోసము పాటుపడిన వారి విగ్రహాలు, అదేవిధంగా రాజకీయంలో ఉండి ప్రజలకు సేవ చేసిన వారి విగ్రహాలు పెట్టుకొని మనమందరము వారి యొక్క మంచిని గ్రహించాలనే ఉద్దేశంతో విగ్రహాలు నిర్మించుకుంటాం. అటువంటి తరుణంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ తీసుకోండి, ఫీజు రియంబర్స్మెంట్ తీసుకోండి, అదేవిధంగా 108 సేవలు తీసుకోండి, జలయజ్ఞం తీసుకోండి, రైతు రుణమాఫీ తీసుకోండి. ఏ పథకాన్ని తీసుకున్నా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన గుర్తుకొస్తారు ఈరోజు రాష్ట్రంలో. అటువంటి నాయకుడి విగ్రహాలను ధ్వంసం చేసే ఈ యొక్క కుట్ర టీడీపీ కుట్ర అని ఈ సందర్భంగా తేటతెల్లమవుతుంది. నంద్యాల జిల్లా నంద్యాల నడిబొడ్డులో మరి మహానేత, దివంగత మహానేత, రైతు బాంధవుడు, ఆరోగ్య ప్రదాత, విద్యా ప్రదాత, దేశానికే ఆదర్శ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం, ఇది ఎంత ఘోరమో ఒక్కసారి ప్రజలు ఆలోచించాలా. ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నడి రోడ్డులో మర్డర్లు చేయడం, మానభంగాలు, కబ్జాలు, రకరకాలుగా విధ్వంసాలు సృష్టిస్తున్నారు. సరే, జనాల మీద కక్ష తీర్చుకుంటున్నారంటే లాస్ట్కు విగ్రహాల మీద కూడా ఇది ఇంత దారుణంగా మరి ధ్వంసం చేయడం అనేది సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా ఉంది. ఏదేమైనా సరే మహానేతల విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటారు? వాళ్ళకి ఆదర్శంగా మనం జీవనం గడపాలా, వారిని ఆదర్శంగా తీసుకొని మనము మన జీవనాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతోనే దేశవ్యాప్తంగా మహానేతల విగ్రహాలు మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అటువంటి మహానేత ఇతను వైఎస్ఆర్ సంబంధించిన ఒక నాయకుడా, దేశవ్యాప్తంగా మరి ఉన్నతమైన ముఖ్యమంత్రి పదవిని చేసినటువంటి మహానాయకుడు, తెలుగు రాష్ట్ర ప్రజల గుండెల్లో, తెలుగు జాతి గుండెల్లో మరి ఒక దేవునిగా పూజించుకునే విధంగా మరి నిలిచినటువంటి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి. లాస్ట్కు సిఐ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి అని చెప్పాడయా, ఇది వైఎస్ఆర్ వాళ్ళు చేసిన పనే అని. కొంచెం అన్నా ఒక ఆలోచన చేయాలా. అసలు విచారణ చేయలేదు, ఏం లేదు, వెంటనే ప్రెస్ మీట్ పెట్టి అంత అత్యవసరంగా వైఎస్ఆర్ మీదనే బురద చల్లడము ఎంతవరకు సమంజసం? ఇది దేశంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఒకసారి ఆలోచించాలా. ఆయన చేసిన పథకాలు ఏంటి? ఆయన ఒక్కరి మంచి కాదు, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు జాతి గుండెల్లో మరి స్థిరమైన స్థానం సృష్టించుకున్న ఒక మహానేత. ఏది ఏమైనా సరే దీని వెనుక ఎవరున్నారు? కూటమి ప్రభుత్వం లేనిది ఇటువంటి జరిగిన నడిబొడ్డులో జరగవు. పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? ఒక నడిబొడ్డులో ఒక విగ్రహాన్ని పడగొట్టున్నట్టే కనీసం 15 నిమిషాలు 20 నిమిషాలు టైం పడుతుంది. అంత టైంలో కూడా ఒక్కరు కూడా స్పందించలేదంటే ఆడ ప్రజెంట్గా ఆడ కూడలేదు. ట్రాఫిక్ పోలీసులు అన్నా కనీసం ఉంటారు, మరి ఎవరు ఆపలేదంటే దీని వెనుక కుట్ర ఉందని భావించాలన్నా లేదా? ఒక్కసారి ఆలోచించాలి ప్రజలు.